హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. జాబ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఇందులో అయితే మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్లో వచ్చేసి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్, స్టేట్ జాబ్స్ అండ్ సెంట్రల్ జాబ్స్కి సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. నోటిఫికేషన్స్ అండ్ అప్లికేషన్స్ ప్రాసెస్ కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా మన ఛానల్లో అయితే చేయడం జరుగుతుంది. ఏపీ అండ్ తెలంగాణ అండ్ జాబ్స్కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అండ్ మన ఏపీ తెలంగాణలో అప్లికేషన్ ప్రాసెస్ ఉంటాయి కదా, ఓటర్ ఐడి ఎగ్జాంపుల్ ఏ అప్లికేషన్ ప్రాసెస్ అయినా మనమైతే ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్టయితే మనకి రిక్రూట్మెంట్ ఆఫ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్, ఇది వచ్చేసి మనకి సిఆర్పిఎఫ్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి, స్పోర్ట్స్ కోటాలో అయితే దీన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. 169 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. అండ్ దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ కూడా చెప్తాను నేను. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దీనికి. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. దీన్ని అప్లై చేసుకునే విధానం వచ్చేసి ఆన్లైన్ మోడ్లో అయితే దీన్ని అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 16th జనవరి 2024 అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది, మార్నింగ్ 9 o'clock. అండ్ ఎండ్ వచ్చేసి 15th ఫిబ్రవరి 2024 మధ్యాహ్నం 12కి అయితే ఎండ్ అవ్వడం జరుగుతుంది. అండ్ పోస్టులు చూసుకుంటే మనకి డిసిప్లైన్ ఈవెంట్ వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇవైతే పోస్టులు కాదు, మనకి ఏమేమి కావాలి వేకెన్సీస్, ది డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఆర్ యాజ్ అండర్. పోస్టులు చూసుకుంటే మనకి ఇక్కడ డిసిప్లైన్ ఈవెంట్ వేకెన్సీస్ అని ఇవ్వడం జరిగింది. జిమ్నాస్టిక్ చూసుకుంటే మనకి ఇందులో మేల్కి అయితే 6 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈవెంట్స్ అయితే మీకు డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది. ఇదైతే మీరు చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసి చెక్ చేసుకోండి. ఇవి చాలా పోస్టులు అయితే ఉండడం జరిగింది. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అయితే చాలా అవుతుంది. నేను జస్ట్ ఇవి చెప్పుకుంటూ వెళ్తాను, మీరైతే ఇవి చెక్ చేసుకోండి. జూడో, ఊషు అండ్ షూటింగ్, బాక్సింగ్, అథ్లెట్స్, ఆర్చరీ, వెస్ట్లింగ్ ఫ్రీస్టైల్, గ్రీసో-రోమన్, టైక్వాండో, వాటర్ స్పోర్ట్స్, కయాక్, క్యానియో, రోయింగ్, బాడీ బిల్డింగ్, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్ వచ్చేసి ఇక్కడ 1500 meters ఫ్రీ స్టైల్ ఇవ్వడం జరిగింది. ఇంకా డిఫరెంట్ 400, 250, 200 meters ఇలా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా స్విమ్మింగ్ 100 meters, 50 meters, 400 meters ఇండివిజువల్ మెడ్లీ, డైవింగ్ అండ్ ట్రయథ్లాన్, కరాటే, యోగా, ఈక్వెస్ట్రియన్, యాచింగ్, ఐస్ హాకీ, ఐస్ స్కేటింగ్, ఐస్ స్కిల్లింగ్ ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకి టోటల్గా వచ్చేసి మేల్కి వచ్చేసి 83 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫీమేల్కి వచ్చేసి 86 వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి 169 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ నోట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి, ది రిక్వైర్మెంట్ ఈజ్ ఫర్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ హూ ఆర్ ఐదర్ మెడల్ విన్నర్స్ అండ్ పొజిషన్ హోల్డర్స్ అండ్ పార్టిసిపెంట్స్. వీళ్ళకైతే మనకి దీనికి సంబంధించిన పారా 4లో అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ మనకి లిస్ట్ ఉండడం జరుగుతుంది, అందులో ఒకసారి అయితే చూద్దాం. ఇది ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాలి. recruitment.crpf.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దీని పే స్కేల్ చూసుకుంటే మనకి ఇది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీంతోపాటు మనకి అదర్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. శాలరీ వచ్చేసి మనకి 21,700 to 69,100 అయితే ఇవ్వడం జరుగుతుంది. అలవెన్సెస్ కూడా దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకి నేమ్ ఆఫ్ ద పోస్ట్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ పర్సన్, 18 ఏజ్ to 23 ఏజ్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అండ్ స్పోర్ట్స్ పర్సన్ వచ్చేసి మనకి స్టేట్ ఆర్ కంట్రీ ఎనీ రికగ్నైజ్డ్ నేషనల్ రిప్యూట్ గేమ్స్ దీనికి సంబంధించిన వాళ్ళు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు, దీని అండర్లో ఎవరైతే ఆడినరో. అండ్ ఇది వచ్చేసి మనకి 01/01/2021 to 31st December 2023 ఈ మధ్యలో ఎవరైతే సర్టిఫికేట్స్ పొందిన వారు అండ్ గేమ్స్ పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్స్ పొందిన వాళ్ళు అయితే ఈ డేట్ టు ఈ డేట్ ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోనికి అయితే అర్హులని ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ వచ్చేసి ఇంకొకటి కూడా ఇవ్వడం జరిగింది, దేర్ యూనివర్సిటీ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్, ఇందులో అయినా
కండక్టెడ్ బై ద అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ AIU. దీని త్రూ వచ్చిన సర్టిఫికేట్స్ వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సేమ్ డేట్ అయితే సేమ్ ఇవ్వడం జరిగింది 1/1/2021 టు 31st December 2023 ఈ మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలని ఉండడం జరుగుతుంది. ఇక్కడ స్టేట్ స్కూల్ టీమ్ అండ్ నేషనల్ స్కూల్ గేమ్స్ కండక్టెడ్ బై ద స్కూల్స్ గేమ్ ఫెడరేషన్, దీని త్రూ ఎవరైతే సర్టిఫికేట్స్ పొందినరో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డేట్ ఇక్కడ మనకి సేమ్ మెన్షన్ చేయడం జరిగింది, ఆ డేట్ లోపల అయితే ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. మినిమం 18, మ్యాక్సిమం 23. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 15th February 2024 అయితే లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి మనకి 5 years వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి అయితే 5 years ఇవ్వడం జరిగింది. SC/ST వాళ్ళకి అయితే 5 years ఎక్స్ట్రా, ఇది అంటే 23 కాకుండా 5 years ఎక్స్ట్రా 28 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వచ్చేసి నాన్ క్రీమ్ లేయర్ 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్లో చూసుకుంటే మనకి స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ ఇక్కడ మనకి పారా D4D అని ఇచ్చిండ్రు కదా పైన. పారా ఇక్కడ చూసుకుంటే మనకి కాంపిటీషన్, మార్క్స్ ఆఫ్ గోల్డ్ మెడల్, మార్క్స్ ఆఫ్ సిల్వర్ మెడల్, మార్క్స్ ఫర్ బ్రాంజ్ మెడల్, మార్క్స్ ఫర్ పార్టిసిపేషన్. ఇక్కడ ఫస్ట్ చూసుకుంటే మనకి ఒలింపిక్ గేమ్స్ సమ్మర్ వింటర్, ఇందులో వచ్చేసి మనకి గోల్డ్ మెడల్ గెలిచిన వాళ్ళకి 100 marks ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్కి 96, బ్రాంజ్కి 92. నార్మల్గా పార్టిసిపేట్ చేసి ఏ మెడల్స్ రాకపోయినా వాళ్ళకైతే 80 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ ఛాంపియన్షిప్, వరల్డ్ కప్, ఇందులో 90 marks గోల్డ్, సిల్వర్ వచ్చేసి 86, బ్రాంజ్ వచ్చేసి 82, నార్మల్ పార్టిసిపెంట్స్ 70. ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ 4 years, ఇందులో వచ్చేసి గోల్డ్ వచ్చేసి 80, సిల్వర్ వచ్చేసి 76, బ్రాంజ్ 72, పార్టిసిపెంట్స్కి 60 marks అయితే ఇవ్వడం జరుగుతుంది. ఏషియన్ ఛాంపియన్షిప్ కప్, కామన్వెల్త్ ఛాంపియన్షిప్, ఇందులో వచ్చేసి 70 marks గోల్డ్, 66 సిల్వర్కి, 62 బ్రాంజ్కి ఇవ్వడం జరిగింది. పార్టిసిపెంట్స్కి 50 marks అయితే ఇవ్వడం జరిగింది. యూత్ ఒలింపిక్ గేమ్స్, ఇందులో వచ్చేసి గోల్డ్కి 60, సిల్వర్కి వచ్చేసి 56, బ్రాంజ్కి వచ్చేసి 52 అండ్ 40 వచ్చి నార్మల్ పార్టిసిపెంట్స్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యూత్ జూనియర్ ఏషియన్ ఛాంపియన్షిప్ అండ్ యూత్ జూనియర్ కామన్వెల్త్ ఛాంపియన్షిప్, ఇందులో 50 గోల్డ్కి, 46 వచ్చేసి సిల్వర్కి, 42 వచ్చేసి బ్రాంజ్కి, 30 వచ్చేసి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి, అంటే ఏ మెడల్స్ రాకుండా నార్మల్ అందులో పార్టిసిపేట్ చేసి ఆ మార్క్స్ అయితే కేటాయించడం జరుగుతుంది. అండ్ SAF గేమ్స్ అండ్ ఎనీ ఇంటర్నేషనల్ కాంపిటీషన్ రికగ్నైజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ మినిమం పార్టిసిపేషన్ ఆఫ్ 7 countries బ్యాక్డ్ బై మెడికల్ ఇన్ నేషనల్ లెవెల్ కాంపిటీషన్, ఇందులో వచ్చేసి 40 గోల్డ్, 36 సిల్వర్, 32 బ్రాంజ్, 26 వచ్చేసి మనకి పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి నేషనల్ గేమ్స్ అండ్ సీనియర్ నేషనల్ షిప్, ఇందులో వచ్చేసి ఇండివిజువల్ మెడల్కి అయితే 30 గోల్డ్ అండ్ 26 వచ్చేసి సిల్వర్, 22 వచ్చేసి మనకి బ్రాంజ్ మెడల్కి అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ వచ్చేసి 26 గోల్డ్ మెడల్, 22 సిల్వర్ మెడల్, 18 బ్రాంజ్ మెడల్. అండ్ యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్, ఇందులో వచ్చేసి మనకి ఇండివిజువల్ మెడల్ వచ్చేసి 20 గోల్డ్ మెడల్ అండ్ 16 వచ్చేసి సిల్వర్ మెడల్, 12 వచ్చేసి బ్రాంజ్ మెడల్. అండ్ టీమ్ మెడల్ ఇన్ ఇండివిజువల్ స్పోర్ట్స్ 16, 12, 8 అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మార్క్స్. నెక్స్ట్ ఆర్డర్ ప్రిఫరెన్స్ చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు ఇచ్చేది మాత్రం గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ ఎవరు వచ్చినాయో వాళ్ళకైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ ప్రిఫరెన్స్ చూసుకుంటే మనకి మిగతా వాళ్ళకైతే సెకండ్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఫిజికల్ స్టాండర్డ్ చూసుకుంటే మనకి హైట్ వచ్చేసి మేల్ పర్సన్స్కి వచ్చేసి 170 ఉండాల్సి ఉంటుంది అండ్ ఫీమేల్ పర్సన్స్కి వచ్చేసి 157 ఉండాల్సి ఉంటుంది. అండ్ చెస్ట్ వచ్చేసి మనకి 80 centimeters అయితే ఉండాల్సి ఉంటుంది. ఎక్స్పాండ్ చేస్తే 5 centimeters ఎక్స్పాండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి హై సైట్ కూడా ఇవ్వడం జరిగింది 6/6 అండ్ 6/9 బోత్ హైస్ అని. ఇక్కడ హై సైట్కి సంబంధించిన లీస్ట్ బాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎలా అప్లై చేసుకోవాలి దీన్ని డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మనకి వెబ్సైట్ అయితే ఇవ్వడం జరిగింది recruitment.crpf.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మనం పైన చెప్పాము కదా, దానికి సంబంధించిన స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళైతే ఎంత తొందరగా అయితే అంత తొందరగా అయితే అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ వరకు అయితే వెయిట్ చేయకండి. సర్వర్ ఇష్యూ వల్ల సర్వర్ ఓపెన్ అవ్వకపోవచ్చు. అండ్ డీటెయిల్స్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసి మనకి మోడ్ ఆఫ్ పేమెంట్ ఈ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పేమెంట్ వచ్చేసి మనకి 100 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరు అయితే 100 రూపీస్ పే చేయాలి. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి SC/ST ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి పేమెంట్ అయితే వాళ్ళకి ఏం లేదు, పే చేయకపోయినా నడుస్తుంది, డైరెక్ట్ అయితే అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి పేమెంట్ ఎగ్జామ్టెడ్, పేమెంట్ అయితే వాళ్ళకైతే ఏమి ఇవ్వలేదు. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ రిఫండెడ్, ఒకసారి పే చేసిన తర్వాత ఫీ అయితే రిఫండ్ అయితే రాదని ఇవ్వడం జరిగింది. అక్కడ సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకి
అదే గోల్డ్ మెడల్ అవి మనం చెప్పుకున్నాం కదా సర్టిఫికేట్స్కి, గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, బ్రాంజ్ మెడల్, పార్టిసిపేట్ చేసిన మార్క్స్, మీ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసింది మొత్తం ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయో ఆ మార్క్స్ని బేస్ చేసుకుని అయితే మిమ్మల్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయిన పర్సన్స్కి ఆన్లైన్ అడ్మిట్ కార్డ్ విల్ బీ ఇష్యూడ్ టు ద క్యాండిడేట్స్. ఇది వచ్చేసి మనకి సెలెక్ట్ అయిన పర్సన్స్కి అయితే డైరెక్ట్ డాక్యుమెంటేషన్ అండ్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉండడం జరుగుతుంది. అందులో క్వాలిఫై అయిన వాళ్ళే డైరెక్ట్ జాబ్ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ డాక్యుమెంటేషన్ చూసుకుంటే మనకి అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే ఉండాలి సెలెక్ట్ అయిన పర్సన్స్కి. అండ్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు కూడా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్, క్యాస్ట్, స్పోర్ట్స్ అచీవ్మెంట్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు. అండ్ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అప్పుడు కూడా ఈ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ ఎన్ని సర్టిఫికేట్స్ ఉంటే అన్ని సర్టిఫికేట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఏమైనా మెడల్స్ వచ్చి ఆ మెడల్స్ కూడా మీ దగ్గర పెట్టుకోండి. డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ షుడ్ సబ్మిట్ ఇన్ ఒరిజినల్ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఒకవేళ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేస్తున్నట్టే వాళ్ళైతే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డీటెయిల్ చూసుకుంటే మరి నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ టు ద eligible candidates will be issued online by mentioning date and venue. Candidates have to download online admit card from the CRPF recruitment website వచ్చేసి ఇది అడ్మిట్ కార్డ్స్ అయితే మీకు అయితే ఆన్లైన్లో అయితే ఇష్యూ చేయడం జరుగుతుందని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి అడ్మిట్ కార్డ్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి డేట్ అండ్ వెన్యూ కూడా మనకి అడ్మిట్ కార్డ్లోనే ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి అనెక్షర్ 1 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. హైట్స్ అంటే ఎన్ని సెంటీమీటర్లకి ఏ ఏజ్ వాళ్ళకి ఎంత హైట్ ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్గా మనకి ఇవ్వడం జరిగింది 148 సెంటీమీటర్స్ ఉంటే మనకి ఇక్కడ 18 to 22 ఏజ్ మధ్యలో ఉన్న వాళ్ళు 148 సెంటీమీటర్స్ ఉన్నట్టయితే హైట్ వాళ్ళ వచ్చేసి మనకి 34.5 42.5 ఈ మధ్యలో అయితే వెయిట్ ఉండాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఇది వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి. మనకి దానికి సంబంధించిన టేబుల్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, డౌన్లోడ్ చేసుకొని అయితే మీరు అయితే చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ వచ్చి నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే ఇంతే. మీరు వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై అయితే చేసుకోండి. దాని వెబ్సైట్కి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, దానిపైన క్లిక్ చేసి మీకు ఫామ్ అయితే సింపుల్గానే ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకొని అప్లోడ్ అయితే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేసి అండ్ డీటెయిల్స్ అన్నీ టైప్ చేసేసి డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని సబ్మిట్ అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి.